గుడ్ మార్నింగ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. Good morning, brothers and sisters. Today I want to ask you one question. మామూలుగా మనం చిన్నపిల్లల్ని అడుగుతాం, We నువ్వు we ask little children, నువ్వు పెద్దయ్యాక ఏమవుతావు అని అడుగుతాం. who do you in future? What do you want to become? వాళ్ళు చాలా చాలా సమాధానాలు చెప్తారు. They will give so many answers. ఒక్కొక్కరు డాక్టర్ అవ్వాలనుకుంటారు, Some will say they want to become a doctor. కొంతమంది పోలీస్ అవ్వాలనుకుంటారు, Some police. కొంతమంది నేను డ్రైవర్ అవుతానంటారు. Some children they want to become a driver. కానీ But వాళ్ళు ఎదుగుతూ ఉన్న కొలది వాళ్ళ గురి మారిపోతూ ఉంటుంది. while they are growing up, their while they are growing, their answer will be changing. ఇప్పుడు అది మనందరికి అనుభవం అయింది. Now we all know the experience about it. నేను మిమ్మల్ని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను. Now I want to ask you one question. మీ గురి ఏమిటి? What is your goal? నా గురి నేను చెప్తాను, మీ గురి ఏమిటి అనేది ప్రశ్న మీకు మీరే సంధించుకోండి. I will tell you what my goal is, but I want you to think about what your goal. చిన్నప్పుడు In childhood, ఎప్పుడైనా అబద్ధం చెబితే whenever I lie, ఐ ఫీల్ సో బ్యాడ్, నేను చాలా బాధపడేవాడిని. I feel so bad. నేను అబద్ధం చెప్పకూడదు అని అనుకునేవాడిని. I should not. I don't want to lie. నేను మంచిగా ఉండాలి అని అనుకునేవాడిని. I want to be good. నా గురి మంచిగా ఉండటం. My goal is to be good. కానీ రీసెంట్గా, But recently, చాలా కొద్ది కాలం క్రితమే just little back, దేవుడు నాకేం చెప్పారు అంటే, God told me. నీ గురి మార్చాలి అని. God told me to change my goal. నీ గురి యేసులా ఉండాలి అని. My goal should be become Christ likeness. ఎందుకని అంటే, Why? Because లోకంలో చాలా మంది in this world, so many people, వాళ్ళు మంచిగా ఉండాలనే కోరుకుంటారు. they want to be good, భౌతికంగా, physically, ఆత్మీయంగా spiritually. వాళ్ళు మంచిగా ఉండాలనే కోరుకుంటారు. They want to be good. వాళ్ళ ప్రయత్నాలన్నీ దానికోసమే చేస్తూ ఉంటారు. They live for that. వాళ్ళ ప్రయత్నాలన్నీ దానికోసమే చేస్తూ ఉంటారు. They strive for that. అయితే But అందులో వాళ్ళు ఎంతవరకు సక్సెస్ఫుల్ అవుతారనేది దేవునికి తెలుసు. only God knows how much they will be successful in that. కానీ But మన గురి, our goal should be యేసు ప్రభువే అయితే, Christ likeness. If it is Christ likeness, మన గురి యేసు ప్రభువులా మారాలని అయితే, if our goal is to become like Jesus, ఇప్పుడు చెప్పండి, ఎంతమంది నేను యేసు ప్రభువులా మారాలని అనుకుంటున్నాను? now tell me, how many of us want to become like Christ Jesus? నేను అవ్వాలనుకుంటున్నాను. I want to be. సో ఆ ఆశ కలిగిన వాళ్ళకి దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తారు. So the people who have that desire in themselves, God will definitely help them. ఎవరైతే యేసు ప్రభువులా మారాలని అనుకుంటున్నారో, those who want to become like Christ Jesus, వారికి ఖచ్చితంగా, for them definitely దేవుడు సహాయం చేస్తారు. God will help. ఒక వాక్యం మనం చదువుదాం. Let's look at the scriptures. లూకా సువార్త, లూకా సువార్త, Gospel of Luke, మొదటి అధ్యాయము, first chapter, 37వ వచనము, 38వ వచనము. 37-38. For nothing will be impossible with God. And Mary said, Behold, the bond slave of the Lord, may it be done to me according to your word. And the angel departed from her. నేను తెలుగులో ఒకసారి చదువుతాను. దేవుడు చెప్పిన ఏ మాట అయినను నిరర్ధకము కానేరదని ఆమెతో చెప్పెను. అందుకు మరియా, ఇదిగో ప్రభువు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక అనెను. అంతట దూత ఆమె యొద్ద నుండి వెళ్ళెను.
ఇక్కడ Here, మరియ గారు Mary, ఒక సందేశాన్ని విన్నారు she listened to a message దేవుని దగ్గర నుంచి. from God. ఏమని అని అంటే, What it is mean? నీవు కన్యగా ఉన్నప్పుడే While you are in um, virgin, గర్భము దాలుస్తావు you will become pregnant పరిశుద్ధాత్మ ద్వారా. through Holy Spirit. ఆమె ఏం చెప్పింది? She said, ఆమెన్. Amen. ఆమె ప్రభు యొక్క ఇష్టాన్ని నెరవేర్చడానికి సిద్ధంగా ఉంది. She wants to do the will of God. షీ వాంట్స్ టు డూ ద విల్ ఆఫ్ గాడ్. దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టముగా ఉంది. She wants to do the will of God. యేసు ప్రభువు కూడా దేవుని చిత్తాన్ని మాత్రమే చేశారు. Jesus Christ also did only the will of God. మరలా మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. I want us to question ourselves again. మీరు దేవుని చిత్తాన్ని చేయడానికి ఇష్టపడుతున్నారా? Are we willing to do the will of God? అప్పుడు Then మీరు యేసు ప్రభువులా మారగలరు. then you can change like Jesus Christ. దేవుడు మీకు సహాయం చేస్తాడు. God will help you. ఇక్కడ Here, ఆమెకు అది అవమానము అని తెలుసు. she knows that it is disrespectful. క్రైస్తవులుగా ఈ లోకంలో ఉండటం ఎంతో కష్టంతో కూడిన పని. Being a Christians in this world is a difficult thing. ఎన్నో అవమానాలు వస్తాయి, We will face so many నిందలు వస్తాయి, insults, నిందలు వస్తాయి, so many troubles, సమస్యలు వస్తాయి. so many difficulties. అయినప్పటికీ Still then, దేవుని చిత్తాన్నే చెయ్యాలి we should do only the will of God. అని అనుకునే వారికి For those who think like that, దేవుడు సహాయం చేస్తాడు. God will help us. ఆమె యేసు ప్రభు సిలువ వేయబడినప్పుడు కూడా ఆ దగ్గరే ఉంది. Mary was beside when Jesus Christ was on the cross. అది అవమానం కాదా? Isn't it disrespectful? ఆ అవమానాన్ని ఆమె భరించలేదా? Isn't she carried that? అది దీనత్వానికి గుర్తు. It is the sign of humility. దీనులుగా ఉన్న వాళ్ళు మాత్రమే those people who will be humble, యేసుని స్వభావములోనికి మారగలరు. only they can change into the Christ Jesus. మరొక వ్యక్తిని చూద్దాం. అదే లూకా సువార్త Let's look into the another person. 2వ అధ్యాయము, book of Luke, 2nd chapter, 37వ వచనము. 37th verse. మీరు 1:37 చూశారు, ఇప్పుడు 2:37 ఒక్కసారి చూడండి. Let's look into 2nd chapter, 37th verse. Then as a widow to the age of 84, she never left the temple, serving night and day with fastings and prayers. ఇక్కడ అన్నా అనే ఒక ప్రవక్తి ఉంది. Here there is a prophetess named Anna. She is so humble. She is so humble. ఆమె ఎంత దీనురాలంటే she is so humble. ఎంత దీనురాలంటే she is so humble. She is 84 సంవత్సరాలు ఆమె విధవరాలుగా ఉన్నప్పటికీ దేవుని సేవ చేస్తూనే ఉంది. Till the age of 84, she is serving the God in the temple. ఆమెకు కంప్లైంట్స్ లేవు. She doesn't have any complaints. ఎవరి మీద విరోధం లేదు. She doesn't have any grudge against anyone. దేవుని ఇష్టాన్ని మాత్రమే చేయాలనుకుంటుంది. She wants to do the will of God. చాలా మంది అని ఉండొచ్చు, ఏమ్మా నువ్వు ఎంత భక్తిగా ఉన్నావు? So many people can say to her, why? మరి నీ జీవితం ఏంటమ్మా ఇలా అయిపోయింది? Why is your life turned like this? అది దేవుని చిత్తము. It is the will of God. దీనత్వము, humility, ఆ పరిస్థితుల్ని అంగీకరించడము, to accept the situations. సో మరొక వ్యక్తిని చూద్దాం. Let's look into another person. యోహాను సువార్త, book of John, 1వ అధ్యాయము, 1st chapter, 47వ వచనం. 47th verse. యోహాను సువార్త 1వ అధ్యాయము 47వ వచనం. Jesus saw Nathanael coming to him and said to him, behold, an Israelite indeed, in whom there is no deceit. అక్కడ 47వ వచనంలో చదువుతున్నాం. యేసు నతనయేలు తన యొద్దకు వచ్చుట చూచి, ఇదిగో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు,
ఇతని యందు ఏ కపటము లేదని అతని గూర్చి చెప్పాను. అక్కడ నతానియేలు అనే వ్యక్తి ఉన్నాడు. There's a person called Nathaniel there. ఈ సంఘటన మనందరికీ తెలిసిందే. We all know this situation. నజరేతులోంచి ఏదైనా మంచి వస్తుందా Is there any good thing that comes from Nazareth? అనే ప్రశ్న వేశాడు. He quoted that question. యేసు ప్రభు దానికి అభ్యంతరపడలేదు. Jesus didn't felt. అతని హృదయాన్ని చూశారు. He saw his heart. కపటము లేని హృదయం. There is no deceit in that heart of. మోసపూరితము కాని హృదయం. There is no ill deceit. మన హృదయం ఎలా ఉంది? How is our heart? our hearts. మన హృదయం ఎలా ఉంది? How is our hearts? మనం ప్రశ్నించుకోవచ్చు. We need to ask ourselves that. మన హృదయం బాగోలేదని నిరుత్సాహపడవసరం లేదు. We don't need to be discouraged that our hearts are not. మన హృదయం ఆదాము నుంచి వచ్చిందే. We have inherited our hearts from Adam. మనం నిజాయితీగా ఉంటే, if we are honest, దేవుణ్ణి we can ask God, ప్రభువా, God, నాకు కపటం లేని హృదయం కావాలి అని అడగవచ్చు. give me the heart that has no deceit in it. దానికి దీనత్వం కావాలి. For that we need to have humility. దానికి యేసు ప్రభువునే చూడాలి. For that we need to look at Jesus. ఒక సహోదరుడు ఇక్కడికి వచ్చి చెప్పారు, మనం జీవము కావాలి అని అంటే యేసు ప్రభువు దగ్గరికే వెళ్ళాలి. One brother came here and said that if we need life, we need to go to Jesus. మనకి దీనత్వం కావాలంటే ఆయన దగ్గరికే వెళ్ళాలి. If we need humility, we need to go to Jesus. మన గమనం ఎటున్నది? What is our way? మనం ఎవరిని చూస్తున్నాం? Whom we are looking? యేసు ప్రభువునా? Are we looking at Jesus Christ? మనుష్యులనా? Or people? అక్కడే మన దీనత్వం తెలుస్తుంది. In that we can know where we are. మరొక వ్యక్తిని చూద్దాం. Let's look at another person. అపోస్తల కార్యములు, Acts of Apostle, 9వ అధ్యాయము, 9th chapter, 1వ వచనము. first verse. అపోస్తల కార్యములు 9th chapter, first verse. Yes. Now Saul, still breathing threats and murder against disciples of the Lord, went to the high priest and asked. మీకు ఈ విషయం తెలుసు. We all know this incident. తార్సు వాడైన సౌలు, Saul of Tarsus, ఆయన పౌలుగా మార్చబడ్డాడు. he changed into Paul. ప్రభు చేత సంధించబడ్డాడు. He got questioned through God. దేవుని సేవ చేస్తున్నాను అని అనుకుంటూ, he thought that he is doing the service of God. ఆయన యేసు ప్రభువుని హింసిస్తూ ఉన్నాడు. he persecuted Jesus Christ. అట్లాంటి వ్యక్తికి, for that kind of a man, నిరీక్షణ ఉంటుందా? Is there any hope? మనమైతే నిరీక్షణ ఉంటుందని అనుకుంటామా? Will we think that there is a hope for that kind of a guy? కానీ but అటువంటి వ్యక్తి, that kind of a person, జీవిత చివరి దశలో, in the end times of his life, ఏమని చెప్పారు? what did he say? నేను I am క్రీస్తుని పోలి నడిచినట్లుగా, I am walking as I am walking like Christ. I am walking towards Christ. మీరు నన్ను పోలి నడుచుకోనండి. Walk, please follow me. Please walk, follow me as I follow Jesus Christ. ఆ విధంగా ఎవరు చెప్పగలరు? Who can say like that? దీనత్వం కలిగిన వారు, who have humility, దీనులైపోయిన వారు, who have become humble. అటువంటి అవకాశం ఉంది. There is a chance like that. ఇదే పేరు కలిగిన ఇంకొక వ్యక్తి పాత నిబంధనలో ఉన్నారు. There is a same name person in the Old Testament. మీకు తెలుసు. We all know that. సౌలు రాజు గారు, Saul, king of. దావీదు రాజు గారి మామగారు, uncle of David. ఆయన మొదటి సమూయేలు గ్రంథము, First Samuel, 10వ అధ్యాయము, 10th chapter, 21, 22 వచనములు ఒకసారి చూడండి. 21st and 22nd verses. మొదటి సమూయేలు గ్రంథము, First Samuel, 10వ అధ్యాయము, 10th chapter, 21వ వచనము, 22వ వచనము. Then he bought the tribe of Benjamin nearby its families, and the Matriad family was taken, and Saul, the son of Kish, was taken. But when they looked for him, he could not be found.
Therefore they inquired further of the Lord, Has the man come here yet? So the Lord said, Behold, he is hiding himself by the baggage. ఈ సౌలు రాజు గారిని This King Is- Saul, ఇశ్రాయేలీయుల మీద he on Israelites, రాజుగా నియమించడానికి he is appointed as a king. ప్రయత్నం చేస్తున్నారు. ఆ The ప్రయత్నంలో ఉన్నారు. దేవుడు అనుమతించారు. While preparing the king for Israelites, కానీ ఆయన ఎంత దీనుడంటే నేను రాను అని చెప్పి సామాన్లో దాక్కున్నాడు. he was so humble that he is so humble that he don't want to come. He is hiding beside himself by the baggage. 21వ వచనంలో అక్కడ రాయబడి ఉంది, In, అయితే జనులు అతన్ని వెతికినప్పుడు అతడు కనబడలేదు. in 21st verse it says that when the people looked for him, he could not be found. ఎందుకంటే అతన్ని రాజుగా చేయటానికి నిర్ణయించారు, దేవుడు అనుమతించాడు. Because God appointed him as a king of Israelites. 22వ వచనంలో ఉంది, In 22nd verse, ఇదిగో here, అతడు సామానులో దాగి ఉన్నాడని సెలవిచ్చాను. behold, he is hiding himself by the వాళ్ళందరూ baggage. దేవుణ్ణి అడిగారు, They all asked God, ఎక్కడ సౌలు గారు ఎక్కడ, సౌలు గారు ఎక్కడ అని అడిగితే, దేవుణ్ణి అడిగితే దేవుడు చెప్పాడు సామాన్లో దాక్కున్నాడు, వెళ్ళి చూడండి అని. they asked God, Where is Saul? Where is Saul? God told them that he He is is so- hiding himself by the baggage. ఈ సో హంబుల్, He is so humble. అతను చాలా దీనుడు. He is so humble. అట్లా ప్రారంభమైన వ్యక్తి, ఆ The- విధంగా ప్రారంభమైన వ్యక్తి He started through that way. ఏ విధంగా అతని అంతం ఉంది? How did he ended up? అది మంచి అంతం కాదు. It's not a good ending. కానీ But దేవుని ప్రజలని హింసించే వ్యక్తి he persecuted the children of God. అతని అంతం ఎట్లున్నది? How his ending is like? తేడా ఎక్కడ ఉంది? What is the difference? దీనత్వంలో, Humility, దేవుని మాట వినడంలో, by listening God's word, దేవుని మాటకి విధేయత చూపించడంలో. by obeying Lord's word. మరొక వ్యక్తిని గురించి చూద్దాం. Let's look at another person. అపోస్తల కార్యములు Acts of Apostle, 9వ అధ్యాయము 9th verse, 10వ వచనము. 9th chapter, 10th verse. పేరు అననీయ. The name is Ananias. అననీయకి తెలుసు సౌలు అనే వ్యక్తి దేవుని ప్రజల్ని చంపుతూ ఉన్నాడు అని. Ananias knows that this Saul of Tarsus is killing the disciples of God. ఒకసారి 10వ వచనం చదువుదాం. Let's read 10th verse. Now there was a disciple at Damascus named Ananias, and the Lord said to him in a vision, Ananias, and he said, Here I am, Lord. అక్కడ దేవుని మాటకి విలువిచ్చి తన ప్రాణాన్ని తెగించి సౌలు దగ్గరికి వెళ్ళాడు ఈయన. Here Ananias, by obeying the Lord's word, risking his own life, he went to Saul. దేవుని మాట విన్నాడు. He listened to God's word. దీనులైన వారు Those who are humble, దేవుని మాట వింటారు, they will listen to God. ఆయన ఒబే అవుతారు, విధేయత చూపిస్తారు. They will obey God. ఇదే పేరు గల ఇంకొక వ్యక్తి ఉన్నాడు, There is another person named Ananias. అననీయ సప్పీరా అని. Ananias and Sapphira, భార్యాభర్తలు. their wife and husband. అపోస్తల కార్యాలు Acts of Apostles, 5వ అధ్యాయము 5th chapter, 1వ వచనము. 1st verse. ఒకసారి చదవండి. But a man named Ananias, with his wife Sapphira, sold a piece of property and kept back some of the price for himself. With his wife's full knowledge and bringing a portion of it, he laid it at apostles' feet. ఈ ఉదాంతం కూడా మీకు తెలుసు. We all know the situation here. అననీయ ఎవరిని ప్రేమిస్తున్నాడు? What is the Ananias' love? ఆమె భార్య ఎవరిని ప్రేమిస్తుంది? What is his wife's desire? ధనాన్ని ప్రేమిస్తున్నారు. Money. They are loving money. వాళ్ళు నిజాయితీగా లేరు, They are not righteous. నిజాయితీ హానెస్ట్ గా లేరు. They are not honest. వారు దేవుని ప్రేమిస్తున్నట్టుగా నటిస్తున్నారు. They are acting like they are loving Jesus Christ. దేవుని ప్రజలను ప్రేమిస్తున్నట్టుగా నటిస్తున్నారు. They are acting in front of God's people. అది ప్రమాదం సహోదరి సహోదరులారా. It is very dangerous, dear brothers and sisters. వారి వలె మనం చనిపోకపోవచ్చు We may not die like them భౌతికంగా, physically,
కానీ but ఆత్మీయంగా మనం చనిపోతాం. spiritually we will die spiritually. ఫ్లోలో వెళ్ళిపోతాం. We will go through a flow. చచ్చిన చేప ప్రవాహానికి ఏ విధంగా వెళ్ళిపోతుందో Dying fish, how it flows through the group, ఆ గ్రూపులో మనం వెళ్ళిపోతాం. we will go through that in that group. చివరిన బాధపడతాం. We'll face difficulty in the end. మనము నిజాయితీగా ఉండాలి. If we are being honest మనతో, for ourselves దేవునితో. and with God, ప్రజలు ఏమనుకున్నా పర్వాలా, we don't need to worry what people thinking. పేరు ఏదైనా ఒకటే, Whatever the name it is, పేరు ఏదైనా ఒకటే, whatever the name it is, కానీ హృదయం వేరు. our heart should be with God. దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. God watches our heart. ఇంకొక వ్యక్తిని చూద్దాం. Let's look at another person. పరిసయ్యులు ఉన్నారు కదా. There are Pharisees. పరిసయ్యులకి For Pharisees, వారి యొక్క బహిరంగ సాక్ష్యం గొప్పది, మంచిది. their outward testimony is very important to them, కానీ అంతరంగంలో వారి సాక్ష్యం మంచిది కాదు. but their inward life is not. యేసు ప్రభు అంతరంగాన్ని ఎరిగిన దేవుడు. Jesus Christ know our interiors. ఒక చోట ఉంటుంది, అది ఎక్కడో తెలియదు. ఆయన మనుష్యుని అంతరంగం ఎరిగిన వాడు కనుక వాళ్ళ గురించి ఎవరు అతనికి సాక్ష్యం చెప్పనవసరం లేదని ఉంటుంది. In that Bible, in some verse it will be there. It will be written that God knows the motives of our heart. So in John chapter 6, యోహాను సువార్త 2:25 ఒకసారి చూడండి. book of John 2nd chapter 25 verse. యోహాను సువార్త 2:25 చదవండి. And because he did not need anyone to testify concerning man, for he himself knew what was in man. మన గురించి, for ourselves, ఎవరు సాక్ష్యం చెప్పనవసరం లేదు. we don't anybody to testify against us. For us, మన హృదయం దేవునికి తెలుసు. for God knows our hearts. మన హృదయం సరిగా లేదని, if our hearts are not right with God, మనం నిజాయితీగా ఉన్నట్లయితే, if we are being honest by that, ప్రభువా, God, నాకు అసహ్యం కలుగుతుంది, I am getting jealous, నన్ను రక్షించు, please save me, నాకు కోపం వస్తుంది, I am getting angry, నన్ను కాపాడు, please help me, నేను మోహపు చూపులు చూస్తున్నాను, for I am looking, నేను అలా ఉండాలని అనుకోవట్లేదు ప్రభువా, I don't want to be like that అని హానెస్ట్ గా క్రై మనలో ఉంటే, if we are being honest with God, ఆయన రక్షించడానికి సమర్థుడు. he is capable of saving us. దీనులను రక్షించడానికి ఆయన ఉన్నాడు. he is here to help those who are humble. దీనత్వంతో, for humility, ఆయన దగ్గరికి వస్తే, by humility if we come to God, ఆయన త్రోసివేసేవాడు కాదు. he will not let us. మనకి కావలసినవి ఏమిటి? what do we need? నిజాయితీ, honesty, దీనత్వము, humility, మన నిజస్థితిని ఒప్పుకోవడము, to accept our current situation, మారు మనస్సు పొందడము, to change from within, పశ్చాత్తాపడము, to repent. ఇవి కంటిన్యూస్ గా చేస్తూ ఉండాలి. we need to do this continuously. చెప్పిన వెంటనే విధేయత చూపించగలగడానికి మనం ఆసక్తి చూపించాలి. we need to be readily to do the will of God. మీ ప్రోత్సాహం కోసం ఒక మాట చెప్తాను. for your encouragement I want to say one more thing. దేవుడు నాకు కోపంగా ఉన్నావు, నువ్వు మాట్లాడకు అని అంటే నేను అవిధేయత చూపించాను. if God said to me, please don't talk, you are angry, I will not talk. కోపంలో మాట్లాడాను. if I talk, కోపంలో మాట్లాడాను. if I am angry, then if I am talking, అది పాపం. it is a sin. ఒప్పుకోమని ఆయన నాకు పశ్చాత్తాపడడానికి సమయం ఇచ్చినప్పుడు ఆలస్యం చేశాను. if he gave time for me to repent, ఆ సమయాన్ని తగ్గిస్తూ వచ్చాను. వారం రోజులకి నేను కోపాన్ని తగ్గించి దేవుడి దగ్గరికి వెళ్ళేవాడిని. I used to repent. I used to say sorry to other person. నేను చాలా it used to take 1 week for me. తర్వాత అది 3 రోజులకు వచ్చింది. it became 3 days. ఆ తర్వాత అది 2 రోజులకు వచ్చింది. it became 2 days later. ఆ తర్వాత 1 రోజుకి వచ్చింది. it became 1 day. ఇప్పుడు చెప్పిన వెంటనే వినటానికి నేను ఆసక్తి చూపుతున్నాను. now I am ready to listen to God's word. ఇప్పుడు కూడా కొన్నిసార్లు కొంచెం టైం తీసుకుంటాను ఒక్కొక్కసారి. sometimes I take time. కానీ ఆయన ఓపికతో నన్ను ఆయన సరిదిద్దుతూ ఉన్నారు. but he is patiently
correcting me. క్రీస్తు స్వారూప్యంలోనికి మార్చబడే వరకు ఆయన ఓపిక పడుతూ ఉన్నారు. For he is patiently waiting for me to become like Christ likeness. మనం ఇష్టపడుతున్నామా దానికి? Are we willing for that? మనం హంబుల్ గా ఉన్నామా దానికి? Are we humble for that? మనల్ని మనం ప్రశ్నించుకుందాం. Let's question ourselves. మన గురి, Our goal, యేసు ప్రభువులా మారటం. our goal should be Christ likeness. మంచిగా మారటం కాదు. Should not be a good person. యేసు ప్రభువులా మారిన వారు మంచిగా ఆటోమేటిక్ గా అయిపోతారు. For those who become like Christ likeness, they are already good. అంతరంగం శుద్ధి చేసేది ఆయన. It is God who cleanses our hearts. మన లోపలి కప్పు శుభ్రమైనప్పుడు, If our cup inside is clean, అవుట్ సైడ్ ఆటోమేటిక్ గా క్లీన్ అవుతుంది. outside will also be cleansed. దేవుడు మనకు సహాయం చేస్తాడని నేను నమ్ముతున్నాను. I believe God will help us. థ్యాంక్ యూ. Thank you. I want to thank God for the word today. సో ఈరోజు విన్న వాక్యాన్ని బట్టి దేవునికి నేను ఎంతో థ్యాంక్స్ చెప్తున్నాను. Actually, it came as a revelation that actually I am destined for higher calling. సో దేవుడు నన్ను ఉన్నతమైన పిలుపునకు పిలిచి ఉన్నాడు. From being good to being Christ-like. సో నేను మంచిగా ఉండడం కాదు కానీ యేసు ప్రభువులా మారడానికి ఆయన నన్ను పిలుస్తున్నాడు. That only God can do. అది ఓన్లీ యేసు ప్రభు మాత్రమే చేయగలిగిన విషయం. So I felt that it is a very greater privilege. ఇది చాలా చాలా అత్యుత్తమైనది అని నేను భావిస్తున్నాను. And we saw some examples also. సో కొన్ని ఉదాహరణలు కూడా మనం విని ఉన్నాం. In Mary's case, actually, she correctly said that may it be done according to your word. మరియా చెప్పింది, దేవా నీ చిత్తం మాత్రమే నా జీవితంలో జరగాలని. That shows how humble she is. ఆమె ఎంత దీనురాలో తను చెప్తున్న మాటల్లో మనకు అర్థమవుతూ ఉంటది. Even though she knows that it is a shame that people may make fun of her. ఆమెకి అర్థమైన విషయం ఏంటంటే, అది నేను ఒప్పుకుంటే మనుషులు నన్ను చాలా ఎగతాళిగా చూస్తారని తెలిసినప్పటికీ కూడా ఆమె దాన్ని అంగీకరించింది. So I also learned that if I am humble and if I am honest and humble before God. సో నేను నేర్చుకున్న విషయం ఏంటంటే, ఇప్పుడు మనం దేవుని ఎదుట దీనులుగా ఉన్నప్పుడు ఆ దేవుడు దాన్ని ఒప్పుకుంటాడు, మనల్ని యాక్సెప్ట్ చేస్తారని. God will definitely help me. సో దేవుడు నాకు కంపల్సరీ హెల్ప్ చేస్తాడని నేను నమ్ముతున్నాను. And there's a warning also that actually I should not act humble. సో ఒక హెచ్చరికగా కూడా నేను తీసుకున్నటువంటి విషయం ఏంటంటే, నేను దీనంగా ఉన్నానని చెప్పి నటించకూడదు. Thank God for the word today. సో విన్న వాక్యాన్ని బట్టి దేవుడికి నేను థ్యాంక్స్ తెలియజేస్తున్నాను. God gives grace to the humble. సో దేవుడు దీనులకు మాత్రమే కృప అనుగ్రహిస్తాడు. We saw the characteristics of Mary, Ananias, Paul. సో ఇప్పుడు మనం విన్న వాక్యంలో చాలా ఉదాహరణలు మనం చూసి ఉన్నాం. మరియా, అననీయ అండ్ సౌలు గారు. The way that they were able to finish well. సో ఎలాగైతే వాళ్ళు ఏ మార్గం గుండా వాళ్ళు వెళ్ళి ఆ యొక్క పరుగుని వాళ్ళు కంప్లీట్ చేశారో, they were willing to accept from God whatever was given to them. సో వాళ్ళు చాలా ఇష్టపడుతున్నారు. దేవుడు ఏదైతే వాళ్ళకి చెప్తున్నారో అది విని వాళ్ళు చేయడానికి చాలా ఇష్టపడ్డారు వాళ్ళు. Yeah, that's what it says in Luke chapter 1, what brother was sharing, Luke 1:34, if you see. సో మనం లూకా సువార్త 1వ అధ్యాయంలో మనం ఆల్రెడీ చూసుకున్నట్లయితే ఒకసారి చూద్దాం. Yeah, Luke 1 and verse 34, it says, Mary answered, how can this be, since I am a virgin? And the angel answered and said to her, the Holy Spirit will come upon you, the power of the Most High will overshadow you. And So then, verse 38, she said, may it be done to me according to your word. సో దేవుడు ఇక్కడ మనకి లూకా సువార్త 1వ అధ్యాయము 34 first. 34లో ఏం రాయబడిందంటే, అందుకు మరియా, నేను పురుషుని ఎరిగిన దానినే, ఇది ఎలాగో జరిగినని దూతతో అనగా. And then verse 38, let it happen to me according to your word. సో 38లో అందుకు మరియా, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అనెను.
Brother was stressing the importance of humility in accepting whatever God allows. సహోదరుడు వాక్యం చెప్తున్నప్పుడు దీనత్వం యొక్క దాని యొక్క ప్రాముఖ్యత ఎంత ఇంపార్టెంటో దేవుని యొక్క చిత్తాన్ని మనం లోబడ్డానికి అనేది చాలా స్ట్రెస్ చేసి చెప్పారు. As Brother Ramesh was sharing, that there is a dishonor, there is a shame that Mary knows that she is going to go through, but she still accepts it from God. సో సహోదరుడు రమేష్ గారు చెప్తున్నప్పుడు ఆ మరియా ఎంత ఘోరంగా చాలా అపనిందలకు అలా వెళ్తానని తెలిసినప్పటికీ కూడా ఆ నిందలకు కానీ దేవుని చిత్తానికి మాత్రమే ఆమె లోబడింది. She humbled herself in that circumstance. సో ఆ పరిస్థితుల్లో మరియా చాలా దీనురాలుగా తను తగ్గించుకుంది. And then in Luke chapter 2 and verse 35, అదే విధంగా లూకా సువార్త 2వ అధ్యాయము 45వ వచనం, 2:35, Luke 2:35. రెండో అధ్యాయము 35వ వచనం. Simeon prophesies about Jesus. సో సుమియోను ప్రవచిస్తున్నాడు అనమాట యేసు ప్రభు గురించి. And it says, he says to Mary, a sword will pierce your soul. సో ఆమె మరియతో ఇలా చెప్తున్నాడు అనమాట. 2:35, yeah. 2వ అధ్యాయం 35వ వచనం. మరియు నీ హృదయంలోనికి ఒక ఖడ్గము దూసుకొని పోవునని ఆయన తల్లి అయిన మరియతో చెప్పెను. Again, she knows that a sword is going to pierce her soul, but she accepts that from God. సో ఆమెకి తెలుసు ఆ ఖడ్గము తన హృదయం గుండా గుచ్చుకొని దూసుకుపోతుందని తెలిసినప్పటికీ కూడా ఆమె దాన్ని అంగీకరించింది. The second example was from Ananias. సో రెండో ఉదాహరణగా మనం అననీయ గురించి చూసి ఉన్నాం. Acts chapter 9. సో అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయము. Acts chapter 9 and verse 11. అపోస్తుల కార్యాలు 9వ అధ్యాయం Verse 11. 11వ వచనం. అందుకు ప్రభు నీవు లేచి తిన్నని దనబడిన వీధికి వెళ్ళి యోధా అనువాని ఇంట తార్సువాడైన సౌలు ఆ అనువాని కొరకు విచారించుము, ఇదిగో అతడు ప్రార్థన చేయుచున్నాడు. And like Brother Venkat was saying, the honesty of Ananias we can see in the next verse. సో బ్రదర్ వెంకట్ చెప్పినట్లు అననీయ యొక్క నిజాయితీ ఆ తర్వాత వచనాల్లో మనకు కనబడుతుంది. 13వ వచనం. అందుకు అననీయ, ప్రభువా, ఈ మనుష్యుడు యెరూషలేములో నీ పరిశుద్ధులకు ఎంతో కీడు చేసి ఉన్నాడని అతని గురించి అనేకుల వలన వింటిని. He didn't pretend to be very bold. నేను అక్కడ అననీయ నటించటం లేదు, నేను చాలా ధైర్యంగా ఉన్నానని చెప్పి. He openly confessed that, yes Lord, I am afraid. ఆయన చాలా నిజాయితీగా ఒప్పుకుంటున్న విషయం ఏంటంటే చాలా దేవుని ఎదుట నేను చాలా భయపడుతున్నానని చెప్పి చాలా ఓపెన్ గా ఒప్పుకున్నాడు. This man is persecuting your own brothers and sisters and I have to meet him. ప్రభువా, నీ యొక్క సహోదరుల్ని ఈయన ఎంతో హింసిస్తున్నాడు అని చెప్పి దేవునికే చెప్తున్నాడు ఈ విషయాలు. But finally he accepts God's will. కానీ చిట్ట చివరిగా దేవుని యొక్క చిత్తాన్ని ఆయన అంగీకరించాడు అననీయ. Mary accepted God's will. మరియా దేవుని చిత్తాన్ని అంగీకరించింది. Whether it was in a joyful situation, అది ఆనందకరమైన పరిస్థితి అయినా, the Son of God going to be born in her, ఎందుకంటే దేవకుమారుడే ఆయన తన గర్భంలో జన్మింపబోతున్నాడని తెలిసినప్పటికీ, అది ఆ సంతోషకరమైన విషయం అయినప్పటికీ she accepted that. అది ఆమె యాక్సెప్ట్ చేసింది. Even the sorrowful situation, కానీ దుఃఖకరమైన పరిస్థితుల్లో కూడా the sword will pierce your soul. ఆ ఖడ్గము తన హృదయం గుండా గుచ్చుకుపోయి దూసుకుపోతుందని తెలిసినప్పటికీ కూడా Okay, accepted. కానీ దేవుని చిత్తాన్ని ఆమె ఎంతో అంగీకరించింది. అననీయ కేసులో చూస్తే, this man is persecuting Christians and if I go to his house he may also kill me. సో ఈ క్రైస్తవుల్ని ఎంతో హింసిస్తున్నటువంటి ఈ యొక్క సౌలు, నేను వెళ్తే నన్ను కూడా చంపేస్తాడు అనేటటువంటి భయంతో దేవుని ఎదుట ఒప్పుకున్నాడు ఆయన. But then God gave him the grace to go because he was honest and confessed his fear to God. సో ఏదైతే నిజంగా మనం ఒప్పుకొని దేవుని దగ్గరికి వెళ్తామో దేవుడు దాన్ని యాక్సెప్ట్ చేస్తాడు. And he was able to accept God's will and go to Saul's house. సో ఆ యొక్క దేవుని చిత్తాన్ని ఆయన అంగీకరించగలిగి ముందుకు వెళ్ళాడు అనమాట ఆ సౌలు కండిషన్ లో. Yeah, now we look at the third example which brother said about సో మూడో ఉదాహరణగా మనం బ్రదర్ చెప్పిన వాటిని ఒకసారి మళ్ళీ చూద్దాం. In his conversion in Acts 9,
9వ అధ్యాయంలో అపోస్తుల కార్యములో సౌలు పౌలుగా మారుతున్నటువంటి ఆ సందర్భంలో he accepted that, yes, I was wrong. సో Yes, Paul, Saul converted to Paul. He accepts that he was wrong. సో సౌలు గారు పౌలుగా మారుతున్నటువంటి ఆ సందర్భంలో ఆ పౌలు గారు నిజంగా ఒప్పుకున్నాడు, నేను తప్పు చేశానని చెప్పి. And it says in Acts 9 verse 23, అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో verse 23, 23వ వచనంలో, when many days had elapsed, the Jews plotted together to do away with him, but the plot became known to Saul. అనేక దినములు గతించిన పిమ్మట యూదులు అతన్ని చంపన ఆలోచింపగా వారు ఆ ఆలోచనను సౌలునకు తెలియవచ్చును. Imagine, this is a new convert, ఒకసారి ఆలోచించండి, కొత్తగా మారు మనసు పొందినటువంటి ఒక వ్యక్తి, and people are out to kill him. సో అంటే ఎవరైతే కొత్తగా మారు మనసు పొందిన వ్యక్తిని చంపాలని, ఎలా చంపాలని ఆలోచిస్తున్నటువంటి ప్రజలు అక్కడ ఉన్నారు. What sort of God is this? ఆయన అనుకోవచ్చు, ఏంటి ప్రభా నేను ఇప్పుడే మారాను, నాకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చింది ఏంటని. But he accepts from God. కానీ దేవుని చిత్తాన్ని ఆయన అంగీకరించాడు. He could have become a fighter again. మళ్ళీ ఆయన తిరిగి మళ్ళీ తన ప్రజలు హింసించడం, మళ్ళీ ఫైట్ చేయొచ్చు. I don't want to follow this Jesus. I'll go and kill the brothers and sisters of Christ. నాకొద్దు ఈ క్రైస్తవ్యం, నేను మళ్ళీ తిరిగి వచ్చిన మార్గానికి నేను వెళ్ళిపోతానని చెప్పి, నాకు ఇలాంటి యేసు ప్రభు నాకు వద్దని చెప్పి. Then in verse 26 again difficulty. మళ్ళీ 26వ వచనంలో మళ్ళీ 9:26, yeah. 9వ అధ్యాయం 26వ వచనం. అతడు యెరూషలేమునకు వచ్చి శిష్యులతో కలుసుకొనుటకు యత్నం చేసిన గాని అతడు శిష్యుడని నమ్మక అందరూ అతనికి భయపడరు. Not only his community wants to kill him, సో ఏదైతే తన యొక్క Jewish community, they want to kill him. ఏదైతే యూదుల యొక్క సమాజం ఉందో వాళ్ళు చంపాలని అనుకుంటున్నారు. Even the disciples are suspecting him. అదే విధంగా ఏదైతే ఇప్పుడు యేసు ప్రభువుని నమ్మిన తర్వాత, శిష్యుడిగా అయిన తర్వాత యేసు ప్రభు శిష్యులు కూడా ఆయన్ని యాక్సెప్ట్ చేయట్లా. This also he accepts from God without complaint. సో మనం ఎటువంటి ఫిర్యాదులు లేకుండా ఏ పరిస్థితుల్లోనైనా దేవుని చిత్తాన్ని మనం అంగీకరించాలి. Yeah, and also about his life. అదే విధంగా తన జీవితాన్ని చూస్తే, he is the one who went up to the third heaven. సో ఆయన 3వ ఆకాశానికి వెళ్ళి వచ్చినటువంటి వ్యక్తి ఆయన. That we are all happy to accept. సో అది మనం చాలా ఆనందకరంగా మనం యాక్సెప్ట్ చేస్తాం, అంగీకరిస్తాం. A joyful situation in our life we all accept. సో మన జీవితంలో ఎటువంటి సంతోషకరమైనటువంటి పరిస్థితులు వస్తే మనం చాలా ఆనందంగా యాక్సెప్ట్ చేస్తాం. But then God also gives him a thorn in the flesh. కానీ యేసు ప్రభు ఆ ముళ్ళు అనేది పౌలు గారి దాంట్లో పెట్టాడు. That also he accepts. సో అది కూడా ఆ ముళ్ళు పెట్టినప్పుడు కూడా మనం సంతోషకరమైన పరిస్థితులు కాకుండా ఆ ముళ్ళును కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. Joyful situation or sorrowful situation from God we accept. దేవుని నుంచి వచ్చేటటువంటి సంతోషకరమైన పరిస్థితి అయినా దుఃఖకరమైన పరిస్థితి అయినా మనం కంపల్సరీ దేవుని బట్టి అంగీకరించాలి. In the life of Jesus, యేసు ప్రభు వారి యొక్క జీవితంలో Matthew 3:17, మత్తయి సువార్త 3వ అధ్యాయము 17వ వచనం, yeah. 3వ అధ్యాయము 17వ వచనం. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించున్నానని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చెను. Imagine, lot of people are there at the river Jordan. యోర్దాను నది ఒడ్డున చాలా మంది ప్రజలు అక్కడ ఉన్నారు. Now it is raining. సో ఇప్పుడు వర్షం కురుస్తా ఉంది. And it's like thunder is coming out from heaven. సో ఒక్కసారి ఒక పెద్ద thunder, ఉరుము వచ్చిందనమాట ఆకాశం నుండి. And all the people around are hearing, this is my beloved son, I am well pleased. సో అక్కడ ఉన్న వాళ్ళందరూ వింటున్నటువంటి విషయం ఏంటంటే, ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని చెప్పి అందరూ విన్నారు. Jesus is accepting that. యేసు ప్రభు దాన్ని అంగీకరించారు. But the cup of suffering, సో ఆ యొక్క ఉగ్రతా పాత్ర, John chapter 18, సో యోహాను సువార్త 18వ అధ్యాయం, John 18 and verse 11. సో 18వ అధ్యాయము verse 11, 18:11. 18వ అధ్యాయము 11వ వచనం చూద్దాం ఒకసారి. Peter tries to kill that soldier, that person who tries to capture Jesus, and then Jesus replies in John 18:11. 18వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చూద్దాం.
ఆ దాసుని పేరు మలుకు. యేసు The cup which the Father has given me, John, yeah. తండ్రి నాకు అనుగ్రహించిన గిన్నెలోనిది నేను త్రాగకుందునా అని పేతురుతో అనెను. The cup which the Father has given me, shall I not drink it? తండ్రి అనుగ్రహించిన గిన్నెలోది నేను తాగకుండా ఉంటానా అని చెప్పి యేసు ప్రభు చెప్తున్నారు. So in all these examples which brother was sharing, సో ఇప్పుడు ఆ బ్రదర్ చెప్పినటువంటి ప్రతి ఒక్క ఉదాహరణలో, whether it was in the life of Mary, అది మరియా గారి జీవితంలో కానీ accept the joyful and the sorrowful from God. సో అది ఆనందకరమైన దుఃఖకరం పరిస్థితులైనా దేవుడి నుంచి వచ్చింది మనం యాక్సెప్ట్ చేయాలి. In the life of Ananias, అననీయ గారి జీవితంలో చూస్తే the risk involved in going to Saul's house, he can be killed. సో ఆయన ఆ సౌలు యొక్క పరిస్థితుల్లోకి వెళ్ళి ఆ రిస్క్ ఫేస్ చేయడానికి చాలా ఇబ్బంది అయినప్పటికీ కూడా ఆయన వెళ్ళాడు. He accepted it. Even the apostle Paul, సో ఆయన అపోస్తలుడు గారైన పౌలు, his own community is trying to kill him. ఆయన యొక్క యూదుల సమాజమే ఆయన్ని ద్వేషించింది. Disciples are suspecting him. సో యేసు ప్రభు శిష్యులు కూడా ఆయన అంగీకరించలేదు, జస్ట్ ఆయన సస్పెక్ట్ చేశారు. But he accepts it. కానీ ఆయన అంగీకరించాడు పౌలు గారు. He accepts going to the third heaven. ఆయన మూడో ఆకాశానికి కూడా వెళ్ళడానికి ఆయన ఇష్టపడ్డాడు. He accepts the thorn in the flesh. ఆయన తన శరీరంలో ఒక ముళ్ళు ఉండడానికి కూడా ఆయన ఎంతో అంగీకరించాడు. Jesus accepts the voice from heaven. యేసు ప్రభు ఆ యొక్క పరలోకం నుండి వచ్చినటువంటి స్వరానికి ఆయన యాక్సెప్ట్ చేశారు. But he also accepts the cup of suffering, the cross. కానీ యేసు ప్రభు తన యొక్క సిలువను మోయడానికి కూడా ఆయన ఆ యొక్క ఉగ్రత పాత్రను తీసుకుంటా కూడా ఆయన ఎంతో యాక్సెప్ట్ చేశారు. May the Lord help us to be humble, accepting whatever God allows in our lives. సో దేవుడు మనల్ని అందరినీ దీనులుగా ఉంచి దేవుడి నుంచి వచ్చేటటువంటి ఏదైనా మనం యాక్సెప్ట్ చేయడానికి మనం రెడీగా ఉండాలి. థ్యాంక్ యూ. In Matthew, Jesus said like this. మత్తయి సువార్తలో యేసు ప్రభు ఇలా చెప్పారు అన్నమాట. Matthew 11 verse 25. సో మత్తయి సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. He said I praise the Lord. సో ఆయన ఏం చెప్పారంటే ఒకసారి 11:25. ఆ సమని యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించున్నాను. And here he was praising with a loud voice. He said I praise you, Father, that the Father, Lord of heaven and earth, you have hidden all these things from the wise and intelligent and revealed to them to infants. ఆయన చాలా గట్టి స్వరంతో చెప్తున్న విషయం ఏంటంటే, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులు మరుగు చేసి పసిపాలులకు బయలుపరిచినావని నిన్ను స్తుతించున్నాను. Verse 26. Yes, Father, for this is the way was the well pleasing in your sight. అవును తండ్రి, ఇలాగ చేయట నీ దృష్టికి అనుకూలమాయను. What was well pleasing in the sight? ఏంటి దేవునికి అంగీకారంగా ఉండేటటువంటి? What was well pleasing in the sight? దేవుని దృష్టికి అంగీకారంగా ఉండేటటువంటి. The Father was saying, I am well pleased. నేను చాలా ఆనందిస్తున్నానని చెప్తున్నాడు దేవుడు. Hide all these things to the wise and prudent and to reveal to the babes. I am well pleased to that. నేను ఎంతో ఆనందిస్తున్న విషయం ఏంటంటే, ఆయన పసిబాలులకు ఈ విషయాల్ని ఎంతో బోధిస్తున్నాడు అనమాట. ఎవరైతే జ్ఞానులు గొప్పవారు ఉన్నారో వాళ్ళకి కాకుండా, all the wise and intelligent and knowledge and eloquent people that say I will put aside, Lord, I thank you. దేవా, ఈ లోకంలో ఉన్నటువంటి జ్ఞానులు గొప్పవారు వీళ్ళందరికంటే కానీ దీనులకు ఆయన తన యొక్క వాక్యాన్ని ఇస్తున్నాడని చెప్పి ఆయన దేవుడు యేసుప్రభు తండ్రిని ఎంతో స్తుతిస్తున్నాడు అక్కడ. That Jesus was well pleased to the base. So to well pleased with that. Father was well pleased. తండ్రి చాలా సంతోషిస్తున్నాడు పసిబాలులకు ఆ విషయాన్ని తెలియజేస్తున్నందుకు. And he says verse 28, come to me all you bear in heavy laden, I will give. So take my yoke and learn from me, I am gentle and humble, and in your heart you will find rest in your soul. సో 28వ వచనంలో చూస్తే, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలగచేతును. నేను సాత్వికుడును దీన మనసు గలవాను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. My yoke is not easy, not a burden. My burden is light. నేను సాత్వికుడును దీన మనసు గలవాను గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకోండి. So that means being humble, gentle and humble, it is not a burden. ఇది చాలా ఏదో గొప్ప భారమైంది కాదు, చాలా చాలా సులువైంది. To be humble, మనల్ని దీనులుగా చేయడానికి. to be gentle, మనల్ని మృదువుగా చేయడానికి. is it a burden?
ఇదేమన్నా భారం అనుకుంటున్నారా మీరు? Oh, I have to be, when you come to Jesus Christ, I have to be humble. నేను యేసు ప్రభు దగ్గరికి వస్తే నేను చాలా దీనులుగా ఉండాలన్నమాట అయితే. Humble is not in the word, the way we speak, brothers and sisters. We speak, like a humble. No, that is not humility. డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్, మనం ఏదో పైకి కనిపిస్తూ అమ్మ అలాగా ఇలాగ ఉండాలని చెప్పి మనం ఏదో బైక్ నటిస్తూ ఇలా కాదు. మనం మాట్లాడే మాటల్లో మనం దీనులుగా ఉండడం కాదు. అది హంబుల్నెస్ కాదు, అది దీనత్వం కాదు. Ananias and Sapphira, they acted as so humble. అననీయ సప్ఫీరా వాళ్ళు చాలా దీనులుగా వాళ్ళు నటించారు అక్కడ. The hypocrites, we come with the hypocrisy. The Holy Spirit killed them. సో వేషధారితనంగా ఉండడం వల్ల పరిశుద్ధాత్మ దేవుడు అక్కడ వాళ్ళని చంపేశాడు. The Lord says that, but you say just before that, why did Jesus say that, I thank you, Father? సో ఎందుకు యేసు ప్రభు దానికంటే ముందు ఎందుకు దేవుని స్తుతిస్తూ ఇలా చెప్తున్నాడు? In verse 20 says, 20వ వచనంలో 21 verse says, 21వ వచనంలో 20 verse 20. 20వ వచనంలో, పిమ్మట ఏ పట్టణంలో ఆయన విస్తారమైన అద్భుతములు చేసినో ఆ పట్టణంలో వారు మారు మనస్సు పొందకపోవటం వలన ఆయన వారిని ఇట్లు గద్దింపసాగెను. He is here. What is the humble, the mark of a humble person is the one who repents. సో ఎవరైతే దీనులుగా ఉన్నారు అనే దానికి గుర్తు ఏంటంటే వాళ్ళు చాలా repent. సో వాళ్ళు పశ్చాత్తాపడతారు. Because he said that he began to denounce the city. Jesus denounced the city because they did not repent. సో ఆ పట్టణంలో వారు మారు మనసు పొందకపోవటం వలన వారు వాళ్ళు వదిలివేసి వెళ్ళిపోవడానికి If we don't repent, మీరు గనక పశ్చాత్తాపడకపోతే, if we don't repent, the Lord says, I denounce you, such and such person. మనం గనక మారు మనసు పొందడానికి పశ్చాత్తాపడడానికి ఇష్టపడకపోతే గనక ఆయన వదిలి వెళ్ళిపోతాడు. Because you have seen so many miracles and everything, he says, woe to you, Chorazin, woe to you, the Bethsaida, for if the miracle would have occurred in Tyre and Sidon and occurred to you, that they would have been repented long ago in sackcloth and ashes. సో మనం ఎన్నో అద్భుతములు ఆశ్చర్యకార్యములు చూసినప్పటికీ కూడా మనం గనక పశ్చాత్తాపడకపోతే, అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సాయిదా, మీ మధ్యన చేయబడిన అద్భుతములు తూరు సీదోను పట్టణంలో చేయబడిన అలా ఆ పట్టణంలో వారు పూర్వమేమి గోను పట్ట కట్టుకుని బూడిద వేసుకుని మారు మనసు పొంది ఉందురు. Nevertheless, I say to you, it will be more tolerable for Tyre and Sidon in the day of judgment than for you. విమర్శ దినమందు మీ గతి కంటే తూరు సీదోనుల పట్టణముల వారి గతి ఓరవ తగినదై ఉండునని మీతో చెప్తున్నాను. Why the Lord was so speaking the strong saying? Why? ఎందుకు యేసు ప్రభు చాలా గట్టిగా ఆ విషయాలు నొక్కి చెప్తున్నాడు? The humble and gentle Jesus, the words of humble and gentle Jesus. This is the words of humble and gentle Jesus. ఇది యేసు ప్రభు వారు చాలా దీనంగా చెప్తున్న మాటలు అన్నమాట ఇవన్నీ. What is the gentle humble Jesus says? దీనుడుగా ఉన్నటువంటి యేసు ప్రభు చెప్తున్న మాటలు ఏంటి? What to you? అయ్యో కొరాజినా, అయ్యో బెత్సాయిదా అని చెప్తున్నారు. What a gentle and humble Jesus. ఎంత దీనుడుగా చెప్తున్నాడండి యేసు ప్రభు ఈ మాటలు. He was not an actor. ఆయన ఏమీ నటించేవాడు కాదు. Brothers and sisters, he is looking at people, those who repent. ప్రియ సహోదరి సహోదరులారా, యేసు ప్రభు దీనుల వైపు, దీన హృదయాల వైపు ఆయన చూస్తూ ఉన్నారు. So he said, it is more tolerable. Verse 24. So I say to you, will be more tolerable for the land of the Sodom and day of the judgment than for you. 24వ వచనంలో మనం చూసినట్లయితే, విమర్శ దినమందు నీ గతి కంటే సొదొమ దేశపు వారి గతి ఓరవ తగినదై ఉండునని మీతో చెప్పుచున్నాను నేను. Yes. Because they are not repented, the Lord says that he revealed to the mark of the babe, they repent and then acknowledge their iniquity. సో వాళ్ళు దేవుడు చెప్పినటువంటి విషయాలు వాళ్ళు వినలేదు కాబట్టి ఆ పసి బాలులకు ఆయన తన మాటలు తెలియజేస్తూ ఉన్నాడు అన్నమాట. When you look at the little children, we know that. See, I see my grandson. సో మన చిన్నపిల్లలను చూస్తున్నప్పుడు మనకు ఒక విషయం అర్థం అవుద్ది. తన బ్రదర్ తన యొక్క మనవడిని చూస్తున్నప్పుడు he throw the things from the window outside. సో మైకా ఏమో కిటికీల నుంచి మొత్తం సామానాన్ని విసిరేస్తా ఉంటాడు. And when he ask him, who threw this? నేను అడుగుతానన్నమాట, మైకా ఎవరు విసిరేశారు అవి? Micah threw this. నేనే చేశానని చెప్తాడు. నేనే చేశానని చెప్తాడు. నేనే చేశానని చెప్తాడు. ఆయనేమి వేషధారితనంగా acknowledge
what he has done. నేను తప్పు చేసిన దాన్ని మైకా ఒప్పుకున్నాడు. Brother and sister, what a symbol it is that we acknowledge what we have done. That is the babe. పసిపిల్లలు ఎలాగుంటారంటే నేను తప్పు చేశాను ప్రభు అని చెప్పి వాళ్ళందరూ వాళ్ళు ఒప్పుకుంటారు. They don't think, okay, what's happening? Yes, brother, yes, I sinned it. I say, please forgive me. Brother, forgive me, Lord. Forgive me, brother. Forgive me, sister. I have mistake. మనం కూడా సహోదరుల మనం కూడా తప్పు చేశాను ప్రభు, నేను తప్పు చేశానని చెప్పి బ్రదర్స్ దగ్గర దేవుని దగ్గర ఒప్పుకోవాల్సిన అవసరమే Like ఉంది. if we humble ourselves, the mark of the humility is that a person come to the Lord and come to the brothers and sisters, say, brother, I'm sorry, I did it. Please forgive me. సో దీనులుగా ఉండే వాళ్ళకి ఒక గుర్తు ఏంటంటే చాలా దీనులుగా ఉండి వాళ్ళు వెళ్ళి క్షమాపణ అడుగుతారు ఒక్కొక్కరిని. Jesus said, unless you become like a little child, you cannot enter the kingdom of heaven. మీరు చిన్న పిల్లల వల్లే ఉండకపోతే మీరు పరలోక రాజ్యానికి ఏ మాత్రం ప్రవేశింపనేరని యేసు ప్రభు చెప్తున్నాడు. Like a little child, we learn from them. సో చిన్న పిల్లల నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి విషయం దీనులుగా ఉండడం. No, hide nothing. వాళ్ళు ఏం దాచట్లేదు. I did that. నేను తప్పు చేశానని చెప్తున్నాడు. I did it. I threw it. నేను తప్పు చేశాను, నేను పాడేశాను. And then sometimes he screams and so he get the punishment. And then he asked, Micah, why did dad punish you? సో ఒక్కొక్కసారి చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు మైకా. తర్వాత ఏమో వాళ్ళ ఫాదర్ ఏమన్నా పనిష్ చేసినప్పుడు బ్రదర్ అడుగుతారు అనమాట, మైకే ఎందుకు అలా చేసి ఏమైంది అని అడిగినప్పుడు I screamed. నేను చాలా గట్టిగా అరిచానని చెప్తాడు. నేను చాలా గట్టిగా అరిచానని చెప్తాడు. He's not ashamed of telling his fault. నేను మైకా తనేమి సిగ్గుపడట్లేదు, నేను తప్పు చేసినప్పుడు ఎందుకంటే చిన్నపిల్లగా ఉన్నాడు. Learn from them. సో వాళ్ళ నుంచి మనం నేర్చుకోవాల్సిన విషయం దీనులుగా ఉండడం. We are grown up. బ్రదర్స్ అండ్ సిస్టర్స్ మనం చాలా పెద్దవాళ్ళం అయిపోయాం. And we are grown up, and if I just acknowledge what they think about. సో ఇప్పుడు మనం పెద్దవాళ్ళం అయిపోయాం కాబట్టి మనం ఒకవేళ ఒప్పుకుంటే మన గురించి ఏమనుకుంటారని చెప్పి my dignity goes off. సో నా యొక్క my dignity goes off. Dignity, హోదా, మన నా యొక్క హోదా పోతుందని చెప్పి అనుకుంటాం. my dignity of being elder goes off. సో నేను చాలా పెద్దవాడిగా ఉన్నాను, నా యొక్క పెద్దరికం పోద్దని చెప్పి చాలా ఇబ్బంది పడతా ఉంటాం. Brothers and sisters, ప్రియ సహోదర let us సహోదరులారా, be like a little child. సో చిన్న పిల్లల వల్లే మనం ఉండడానికి మనం ఇష్టపడతాం. The kingdom of God belongs to them. సో పరలోక రాజ్యం ఇలాంటి వారిదే. Kingdom belongs to them. సో దేవుని రాజ్యం ఇలాంటి వారిదే, చిన్న పిల్లలదే. Not those who they seek that to show, the one who shows off, I am well and good and educated and I have the knowledge. సో నాకు చాలా జ్ఞానం ఉంది, నేను మంచిగా ఉన్నానని చూపి పైకి భక్తి గల వారి వల్ల మనం చూపించుకోవడం కాదు మనం. For such the Lord says, I hide all these things. సో అలాంటి ఎవరైతే గొప్పగా ఉండడానికి ఇష్టపడతారో వాళ్ళందరికీ మరుగుపరిచి, I hidden these things. నేను వాళ్ళకి మరుగుపరిచి, I hide all these things and reveal to that babes. నేను చిన్న పిల్లలకు వాటిని తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. ఎవరైతే to the infants. నేను చిన్న పిల్లలకు చిన్న బాలురకు నేను వాటిని తెలియచేయడానికి ఇష్టపడుతున్నాను. And that is the Lord we worship. సో అలాంటి దేవుడిని మనం ఆరాధిస్తున్నాం. To reveal to the babes. సో చిన్న పిల్లలకు ఎవరైతే దీనులుగా ఉన్నారో వాళ్ళకి తెలియచేయడానికి, the one who willing to acknowledge themselves. సో ఎవరైతే తాను తప్పును వాళ్ళు గుర్తించి ఒప్పుకుంటారో and వాళ్ళు willing to say that but when we point out and say, brother, you have said that, you are wrong. Yes brother, sorry brother. ఎవరైనా ఒక సహోదరుడు వచ్చి, సహోదరుడు నువ్వు ఇలా చెప్పావు అంటే, అవును బ్రదర్ నేను అలాగే చెప్పాను అని ఒప్పుకోవడం. The Lord is very happy. సో దేవుడు చాలా సంతోషకరంగా ఉంటాడు అప్పుడు. The Lord is very happy. సో దేవుడు చాలా సంతోషకరంగా ఉంటాడు అప్పుడు. You not pretend or speak back, justify themselves. సో మనం ఏదో వేషధారతనంగా వెనకాల ఒకటి మాట్లాడి ముందు కోటి వచ్చి చెప్పి అలా మనం ప్రిటెండ్ చేయాల్సిన అవసరం లేదు. All those justify themselves, they are not the humble people. సో వాళ్ళని జస్ట్ they are not humble. He who justifies themselves, they are not humble. వాళ్ళు జస్ట్ సమర్థించుకుంటూ నేను బాగున్నానని చెప్పే వాళ్ళకి దేవుడు వాళ్ళకి but the one who come honestly, Lord, ఎవరైతే నిజాయితీగా వచ్చి ఒప్పుకుంటారో, దేవా I did that, దేవా నేను తప్పు చేశాను, I did that, నేను తప్పు చేశాను ప్రభువా, అది నేనే చేశాను, నన్ను క్షమించండి ప్రభువా. and willing to, as brother was saying, that willing to take the blames, that is the humility. సో నిందను తీసుకోవడానికి ఇష్టపడే వాళ్ళు మాత్రమే దీనులుగా ఉండడానికి ఇష్టపడతారు. Yeah, if someone else tells you something, it is hurt you,
and take the blame. సో ఎవరి If someone tells you and blames you, take the blame. సో ఎవరైనా మిమ్మల్ని వచ్చి భయపెట్టినప్పుడు లేకపోతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టినప్పుడు ఆ నిందను తీసుకోవడానికి Yeah, ఇష్టపడ్డాడు. Jesus took the blame సో యేసు ప్రభు నిందను తీసుకోవడానికి and ఇష్టపడ్డాడు. he took all our sin సో యేసు ప్రభు మన పాపాలను ఆయన మీద and వేసుకున్నాడు, is to be righteous. నీతిమంతుడిగా ఉన్నాడు. And now today is telling you to follow me. సో నన్ను వెంబడించని నేను యేసు ప్రభు చెప్తున్నాడు. He is follow me. I am humble and gentle. సో నేను సాత్వికుడు దీని కనుక నన్ను వెంబడించమని యేసు ప్రభు చెప్తున్నాడు. And what is that? What is the humility of Jesus? సో యేసు ప్రభు యొక్క దీనత్వం ఏంటండి? Took all our sin. ప్రతి ఒక్కరి పాపాన్ని ఆయన తీసుకున్నాడు. Today God is allowing us to took that sin of your own wife, or take the mistake of your own husband, take that mistake of, accept the mistake of your own children. సో ఈ రోజున మనం మన భార్య యొక్క చిన్న తప్పును కానీ పిల్లలు చేసే తప్పును కానీ మనం అది తీసుకోవడానికి మనం ఇష్టపడుతున్నాం Are అసలు. you willing to accept their or pointing out, you did this, you did this, are you pointing out your mistakes? లేకపోతే నువ్వు ఏం చేస్తున్నావు అంటే నువ్వే చేసావు ఇది అని చెప్పి భార్య వైపు పిల్లల వైపు చూసి వాళ్ళని పాయింట్ చేసినట్టు మాట్లాడుతూ ఉంటాం మనం. The humility of Jesus is he accepts. We say that the one who in 2 Corinthians chapter 5. సో 2 కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం మనం చూసినట్లయితే యేసు ప్రభు యొక్క దీనత్వం కనబడతా ఉంటుంది. 2 Corinthians 5 verse 24. సో 5వ అధ్యాయము 2 కొరింథీయులకు రాసిన పత్రిక 21. 21వ వచనం ఒకసారి చూద్దాం. He made him to know sin to be sin on our behalf. ఎందుకనగా మనమాయన యందు దేవుని నీతి యగునట్లు పాపం ఎరుగున ఆయనను మన కోసం పాపముగా చేసెను. And so that we might become a righteous of God in him. సో దేవుని యందు నీతి యగునట్లు మనం ఆయన యందు నీతి యగునట్లు ఆయన మన యేసు ప్రభువుని కోసం యేసు ప్రభువును ఆయన పాపంగా చేశాడు. That is the humility of Jesus So, Christ. adi- Learn from me. I am gentle and humble. సో అదే యేసు ప్రభు యొక్క దీనత్వం అన్నమాట. అది ఆ దీనత్వాన్ని నేర్చుకోండి అని చెప్పి మనకు పిలిపిస్తున్నాడు. Accept the blame. సో ఆ నిందను అంగీకరించండి. Don't point out, oh, you did that, you did that, you did that. That is not following Jesus. సో నువ్వేది చేసావు అని చెప్పి పాయింట్ అవుట్ చేయడం కంటే ఆ నిందని యాక్సెప్ట్ చేసి Yeah, brothers Yesu and ప్రభువులో sisters, మారాలి. all the people, those who are humble, will not point out. You accept all the faults, but those who are proud point out others, show the finger at others, the proud and exalted one. సో ఎవరైతే గర్విష్ఠులుగా ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే నువ్వే తప్పు చేసావు అని చెప్పి వాళ్ళని నిందిస్తూ ఉంటారు. కానీ ఎవరైతే దీనులుగా యేసు ప్రభు మార్గాన్ని వెంబడించడానికి ఇష్టపడతారో వాళ్ళంతా యాక్సెప్ట్ చేస్తారు Jesus ఈ says తప్పు that, నాదని. follow me, I am humble and gentle. సో యేసు ప్రభు ఇస్తున్న పిలుపు ఏంటంటే రండి నన్ను వెంబడించండి, నేను Accept. సాత్వికుని దీనుని కనుక. Accept the blame. సో ఆ నిందను Accept అంగీకరించండి, the blame. మీరు యాక్సెప్ట్ చేయండి ఆ నిందని. Whatever the blame comes, because that is the way. That is the way that you said. Do you want to be like Jesus? This is the way to accept that blame. యేసు ప్రభు మార్గాన్ని మీరు వెంబడించాలని అనుకుంటున్నారా? ఇదే మార్గం, ఇదే దీనమైన మార్గం, ఈ మార్గంలో Do నడవాలి. you want to follow? I want to become like Jesus. This is the way you become like Jesus. Accepting the blame. యేసు ప్రభుని మేము వెంబడించాలని నేను ఫాలో అవ్వాలని అనుకుంటున్నారా? ఇదే మార్గం, ఇదే దీనత్వంలో మనం నడవాల్సిన అవసరం ఉంది. What a glorious life, brothers and sisters, to go in this way. ఎంత మహిమాయుక్తమైనటువంటి జీవితం What a glorious life. ఎంత మహిమాయుక్తమైనటువంటి Yeah, జీవితం. I thank God for hiding all these things wise and intelligent and revealed to the babe. This is well pleasing to the Father, that we pray that Lord, that may God help us to be want to have such a revelation among many, that revealed to that such young brothers who have such a heart. సో మన మధ్య ఉన్నటువంటి సహోదరులకి ఇలాంటి విషయాలు దేవుడు నేర్పిస్తూ పసిబాలులకు ఆ విషయాలు తెలియజేస్తున్నటువంటి నందుకు నేను దేవునికి ఎంతో స్తుతులు చెల్లిస్తున్నాను. Amen.